గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఆయన బెయిల్ పైన విడుదలైనారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. వల్లభనేని వంశీ ఆయన టీడీపీలో మన 2019లో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన పార్టీ మారడం జరిగింది. అంటే కండువా కప్పుకోకపోయినా న్యూట్రల్గా టీడీపీ రెబల్గా ఉన్నాడు. వైసీపీ సానుభూతి పరుడుగా వల్లభనేని వంశీ ఉన్నాడు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగింది అంటే దానికి వల్లభనేని వంశీ ప్రధాన కారణంగా చూడొచ్చు. వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్, అసలు లోకేష్కి ఫైర్ లేదు, లోకేష్కి ఎవరికి పుట్టాడు అని వల్లభనేని వంశీ బయట మాట్లాడినాడు. అసెంబ్లీలో కూడా వేరే ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ కూడా వల్లభనేని వంశీ ఈ వారికి తెరదీసిండు అని చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. వల్లభనేని వంశీ ఆయన ఒక హీరోలాగా ఉంటాడు. అలాంటి వల్లభనేని వంశీ మొత్తం చూసుకుంటే ఒక ఏజ్డ్ ఆయనలాగా అయిపోయినాడు. ఒక ముసలి ఛాయలు వల్లభనేని వంశీ ఫేస్లో కనబడుతున్నాయి. దీనికి కారణము ఆయన చేసుకున్నటువంటి కర్మని ఆయన కొంతమంది మాట్లాడుతుంటే ఆయనకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఒక హీరోలాగా ఉన్న వల్లభనేని వంశీ ఈ విధంగా అయిపోవడం ఏంటి అని. సో వల్లభనేని వంశీ అదొకటే కాదు, ఎప్పుడైతే కోవిడ్ టైంలో నారా లోకేష్ స్టూడెంట్స్కి తరగతులు చెప్తుంటే ఆన్లైన్ క్లాసెస్లో కూడా వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి డైరెక్ట్ లోకేష్తో మాట్లాడడం, లోకేష్ని చూడడం, ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. కానీ ఇప్పుడు ఇద్దరు పరిస్థితి బాగాలేదు. ఎవరైతే లోకేష్ని టార్గెట్ చేసినారో ఇటు వల్లభనేని వంశీ ఈ విధంగా అయితే కొడాలి నానికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆయన కూడా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు, లివర్ సమస్య అంటున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీకి అయితే బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట, ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరణ. ముందస్తుగా బెయిల్ ఇచ్చినారు ఆయనకి హైకోర్టులో. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున దాఖలు చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ని ఏ విధంగా అయినా ఎట్టి పరిస్థితుల్లో మేము రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గన్నవరంలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఓ కేసు నమోదైంది. ఈ కేసులో వంశీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ కేసులో ఫిర్యాదుదారు సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఫిర్యాదుదారు ఆశ్రయించింది. సో ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దాదాపు 196 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ ద్వారా వంశీ సంపాదించారని ఆధారాలు కూడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు నివేదిక 700 పేజీలు ఉందని హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. దాదాపు 196 కోట్ల రూపాయలు ఒకసారి చూసుకుంటే కూడా 196 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ ద్వారా ఇక్కడ వల్లభనేని వంశీ సంపాదించారని చెప్పేసి ప్రభుత్వం తరపున లాయర్ ఆయన సిద్ధార్థ లూద్రా ఆయన కోర్టుకు అప్పీల్ చేస్తే, కానీ ఎట్టి పరిస్థితుల్లో 700 పేజీలు ఉంది ఈ యొక్క దర్యాప్తుకు సంబంధించిన నివేదిక, కానీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీంతో సీల్డ్ కవర్లో రిపోర్టు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ విక్రమ్ చంద్రన్ ధర్మాసనం ఆదేశించింది. అయితే సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడంపై ప్రశ్నించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా వల్లభనేని వంశీకి ఆయన బెయిల్ పైన ఉంటాడో 17న ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. మొత్తానికి చూసుకుంటే వల్లభనేని వంశీ ఇన్ని రోజులు జైల్లో ఉన్నారో బెయిల్ పైన రావడం ద్వారా ముఖ్యంగా ఆయన గన్నవరం నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ని రోజులు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారో, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ నుంచి రెబల్గా అయి బయటకు వచ్చి వైసీపీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఎవరైతే ఆయన అన్యాయులు ఉన్నారో, ఎవరైతే ఆయన ఫాలోవర్స్ అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకునే ఒక విషయం. ఎందుకంటే ఒక నాయకుడు నమ్ముకొని ఎంతోమంది ఆ నియోజకవర్గంలో ఉంటారు. ముఖ్యంగా పార్టీలు మారితే కొద్దిమంది ఆ పార్టీలోనే ఆగిపోతారు, కానీ నాయకుడు వెంట పర్సనల్గా ఒక పర్సనల్ క్యాడర్ అనేది ఉంటుంది. ఆయన కంపౌండ్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కొంతమంది ప్రజలు ఉంటారు, వాళ్ళు ఆ నాయకుడు ఎటుపోతే అటేపోతారు. ఇక్కడ వల్లభనేని వంశీ పరిస్థితి దారుణంగా తయారైనప్పటికీ కూడా వైసీపీలో ఉన్న నాయకుల పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఆయన ఎటువైపు వెళ్తాడు, ఎట్లుంటుంది సిచ్యువేషను, ఆయన హెల్త్ రికవర్ అవుతాడా, కేసు ద్వారా ఏమవుతుంది, జైల్లో ఉంటాడా, బెయిల్ పైన వస్తాడా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. చూడాలి. ఈ నెల జూలై 17కి సంబంధించి అప్పటి వరకు కూడా విచారణను వాయిదా వేసింది. ఈ నెల 17కు వాయిదా వేసింది. ఆ వాయిదాకు సంబంధించి ఆ రోజు మళ్ళీ ఏం జరుగుతుంది, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.